గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను ఒక కథ కోసం చెప్తాను. పైబడి చరిత్ర అమ్మవారు శ్రీ కన్నమాంబ అమ్మవారండి. ఇక అమ్మవారి ఆలయ చరిత్రకు వచ్చేసరికి అమ్మవారు పూర్వం రంగూన్ నుంచి ఇక్కడికి వచ్చారని కథనం ప్రకారం ఆ ఊరి ప్రజలందరూ నాకు చెప్పారండి. ఈ కన్నమాంబ అమ్మవారు హిందూ రెడ్డి కులంలో జన్మించారండి. పూర్వం ఇదే రాజమండ్రి రైల్వే స్టేషన్ ఏరియాలో పచ్చిక బయళ్లకు వెళ్లి గడ్డి కోసుకురమ్మని అత్తగారు కోడల్ని ప్రతిరోజు పంపించేది. తనని చాలా హింసలు పెట్టి ఆ హింసలు తట్టుకోలేక ఆవిడ ఒక ఆవిలోకి దూకి ఆత్మార్పణ చేసుకుందట. తరువాత అదే ప్రదేశంలో ఆవిడ్ని సమాధి చేశారంట. మూడో రోజు దినకార్యం చేయటకు ఆ గ్రామ ప్రజలందరూ కూడా వెళ్లేసరికి అక్కడ చూసేసరికి 3 ప్రతిమలు మట్టి ప్రతిమలు అయితే వాళ్ళకి కనిపించాయట. అదే సమయంలో ఒక ఆవిడికి అమ్మవారు పోని నేను ఇక్కడ కన్నమాంబగా వెలిసాను, మీరు నాకు జాతర జరిపించండి అని చెప్పారటండి. అప్పటి నుండి ఆ గ్రామ ప్రజలు నిత్యం పూజలు చేస్తూ సంవత్సరానికి ఒక జాతర అయితే జరిపిస్తున్నారండి. సుమారుగా 9 రోజుల పాటు ఘటాలు ఊరేగుతాయండి. అమ్మవారి ఆలయంలో అమ్మవారి పాదాల నుండి జలం అయితే ఊరుతుందంట. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికి కూడా తెలియదంటండి. శ్రీ కన్నం తల్లి స్టోరీ విన్నారు కదా అందరూ. ఎలా కనిపించిందో కామెంట్స్లో చెప్పండి.